హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అంటే సిపిఎస్లో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులను పాత పెన్షన్ విధానంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో దాదాపు 1100 మందికి మేలు జరుగుతోంది. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం రద్దయింది. సిపిఎస్ అమలు చేస్తున్నారు. అయితే 2004కు ముందే వివిధ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. కానీ నియామక ప్రక్రియ సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి కాకపోవడంతో వారంతా పాత పెన్షన్ స్కీమును కోల్పోయారు. 2 దశాబ్దాలుగా వీరు పాత పెన్షన్ స్కీము కోసం పోరాడుతున్నారు. అటువంటి వారికి పాత పెన్షన్ స్కీము వర్తింప చేయాలని కేంద్ర ప్రభుత్వం 2020లోనే స్పష్టం చేసింది. కానీ జగన్ సర్కారు పెడచెవిన పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,715 మంది ఉద్యోగులు పాత పెన్షన్ విధానానికి దూరంగా ఉన్నారు. వారి సమస్యను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు మంగళవారం కేబినెట్ భేటీలో సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ సార్లు ఉపాధ్యాయ నియామకానికి నోటిఫికేషన్లు వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 1998, 2000, 2001, 2003లో వరుస డిఎస్సీలను ప్రకటించారు. దాదాపు 50,000కు పైగా పోస్టులను భర్తీ చేశారు. అయితే 2003 డిఎస్సి పరీక్ష టీడీపీ హయాంలో జరిగింది. కానీ నియామక ప్రక్రియ మాత్రం 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి చేశారు. దీంతో జిల్లాలో వందలాది మంది సిపిఎస్ పరిధిలోకి వచ్చారు. ఇక 2003లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అంతకుముందే వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఇతరత్రా శాఖల్లో ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చారు. నియామకాలు మాత్రం 2004 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగాయి. దీంతో అప్పట్లో వారంతా పాత పెన్షన్ విధానంపై కాకుండా కొత్తగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సిపిఎస్ పరిధిలోకి వచ్చారు. వీరంతా గత కొంతకాలంగా సిపిఎస్ రద్దు కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్లు వచ్చి నియామక పరీక్షలు జరిగి ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం 2020లోనే స్పష్టం చేసింది. కానీ జగన్ సర్కారు పెడచెవిన పెట్టింది. ఆర్థిక భారం అని చెప్పి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,700 మంది విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సైతం జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.